హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ లో సింహం దాడి చేసింది. సింహాలు ఉండే ఎన్క్లోజర్ ను పరిశుభ్రం చేసేందుకు సయీద్ హుసేన్ అనే జూ కేర్ టేకర్ వెళ్లాడు. దాంతో అతడిపై ఓ సింహం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. హుస్సేన్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అలర్ట్ అయిన జూ సిబ్బంది గాయపడిన హుస్సేన్ ను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమ్మర్ హౌస్ అంటే ఇది ఆఫ్ డిస్ప్లే ఏరియాలో మన అనిమల్ శిరీష అనేది ఆఫ్రికన్ లయనస్ ఉంది. ఆల్రెడీ ఇది హైండ్ లెగ్స్ దాని ట్రీట్మెంట్లో ఉంది బికాస్ ఆఫ్ పారాలిసిస్. సో ఈ ట్రీట్మెంట్ ఉన్న అనిమల్ ఎన్క్లోజర్ని క్లీన్ చేయడానికి మనం ఒక అనిమల్ కీపర్ క్లీనింగ్ అంటే వెళ్ళినప్పుడు మళ్ళీ అది అంటే 2 ఎన్క్లోజర్లో ఉంటాయి. ఒక ఎన్క్లోజర్లో వాళ్ళ పంపించిన తర్వాత ఈ వెంట్ టు క్లీన్ ద అదర్ ఏరియా, బ్లాంక్ ఉన్న ఏరియా, అక్కడ ఫీకల్ మ్యాటర్ అన్నీ ఉంటాయి. రెగ్యులర్ అది ప్రాక్టీస్. వాళ్ళు వెళ్ళి క్లీన్ చేసేటప్పుడు సడన్గా మళ్ళీ లైన్ రిటర్న్ వచ్చింది. ఇది అందుకొరకే ఎంక్వైరీ చేసి మనం తెలుసుకుంటే బికాస్ అది డోర్ ప్రాపర్గా షట్ కాలేదు కాబట్టి లైన్ రిటర్న్ వచ్చింది. అది రావంగానే వాళ్ళు చూసి అరిచాడు. అప్పుడనే అది పాతో కొంచెం హ్యాండ్కి హర్ట్ చేసింది. సో వాళ్ళు బయటకు వచ్చి అందరికీ అలర్ట్ చేశాడు. ఈ అలర్ట్ అయిన తర్వాత మనము ఇమీడియట్గా నాకు నా అసిస్టెంట్ క్యూరేటర్, డిప్యూటీ క్యూరేటర్స్ వాళ్ళందరూ జాగ్రత్త తీసుకుంటూ ఇమీడియట్ సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేశాము. అన్ని గేట్లు బంద్ ఇమీడియట్లీ చేశాము. అంటే మనకు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఎప్పుడైనా అనిమల్ ఇట్లా వస్తుందంటే. సో దాని పరంగా మనము అన్ని గేట్స్ బంద్ చేసి ఆ అనిమల్ని ఆ ఉన్న ఏరియాలోనే కన్ఫైన్ చేశాం. అంటే ఆల్రెడీ అది సమ్మర్ హౌస్లో ఉంది, ఆఫ్ డిస్ప్లే ఏరియా. అక్కడ ఉన్న చిన్న చిన్న గేట్స్ ఏమేమి ఉన్నాయో అది క్లోజ్ చేశాం. రెప్టైల్ హౌస్ దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర. అది బికాస్ ఇట్ వాజ్ అ పారలైజ్డ్ అనిమల్, ఇట్ వెంట్ అండ్ సైట్ అంటే దగ్గరలోనే వెళ్ళి కూర్చున్న తర్వాత ఇమీడియట్లీ వెటర్నరీ టీమ్కి ఇంటిమేట్ చేసుకుంటూ వాళ్ళ రౌండ్స్లో ఉండే వాళ్ళు డాటింగ్ లోడ్ చేసుకుని వచ్చి విదిన్ 20 minutes డాటింగ్ అండ్ అనిమల్ని మళ్ళీ లోపల మనం వేయడం జరిగింది. ఇది ఫాస్టెస్ట్ మనము రెస్క్యూ చేసి మళ్ళీ లోపల వెళ్ళడం జరిగింది ఇక్కడ. సో ఐ షుడ్ అప్రిషియేట్ ద వెటర్నరీ టీమ్ అండ్ రెస్క్యూ టీమ్ విచ్ హెస్ డన్ ట్రెమెండస్ జాబ్. ఇట్లాంటివి అంటే అనిమల్ ఇదయ్యేవి ఇంతకుముందు ఇన్సిడెన్సెస్ చాలా అయినాయి. దానికి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అన్ని రకాల మేనేజ్మెంట్ తరఫు నుంచి మనం చేస్తున్నాము. ఇది ఇంకా మన థ్యాంక్ఫుల్ టు గాడ్, ఎందుకంటే ఎవరికి ఏం ప్రాణహాని జరగలేదు. దట్ వాజ్ బ్లెస్సింగ్. అండ్ ఇట్లా మళ్ళీ ఇన్సిడెంట్ జరగకుండా మనం ఏమేమి ఇంకా చర్యలు తీసుకోవాలో మనం అది డిస్కషన్స్ ఇది జరుపుతున్నాము. అండ్ విల్ టేక్ అడిక్వేట్ ప్రికాషన్స్ ఇన్ ఫ్యూచర్. అంటే అది మనము 14 zonesగా డివైడ్ చేసామండి ఇక్కడ. ఇది ఆ ఎక్స్పర్ట్ ఈ ఎక్స్పర్ట్ అంటే కాదు. హీఈస్ అసిస్టెంట్ అనిమల్ కీపర్. వాళ్ళకి కొంచెం రెప్టైల్స్తో ఎక్కువ అవగాహన ఉంది కాబట్టి ఇది క్రొకొడైల్ పక్కనే ఉన్న ఏరియా ఇది. అక్కడ ఏముంటుందంటే మండే నాడు స్టాఫ్ వాళ్ళ వర్క్ సో క్రొకొడైల్ ఏరియా, సమ్మర్ హౌసు, మన ఇది మౌస్ డియర్ ఏరియా అన్నీ కలిపి ఒకటే జోన్. సో ఆ జోన్లో ఉన్న స్టాఫ్ అక్కడ వర్క్ చేస్తున్నారు. హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ లో సింహం దాడి చేసింది. సింహాలుండే ఎన్క్లోజర్ ను పరిశుభ్రం చేసేందుకు వెళ్లిన సయ్యద్ హుస్సేన్ గాయపడ్డాడు. దాంతో అతడిపై ఓ సింహం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రస్తుతం సయ్యద్ హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇంతకు ముందే నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి డాక్టర్ సునీల్ క్యూరేటర్ ఒక మీడియా నోట్ రిలీజ్ చేయడం జరిగింది. తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో లయనస్ ఆడసింహం 8 ఏళ్లకు చెందినటువంటి ఆడసింహం నిన్న ఉదయం టైంలో ఎన్క్లోజర్ లో లయన్స్ ఎన్క్లోజర్ లో అక్కడంతా కూడా లయన్స్ సంబంధించి ఎన్క్లోజర్ లో అంతా క్లీన్ చేసి తిరిగి వెళ్లిపోతా ఉండగా గేట్ కి బోల్ట్ సరిగా బిగించకపోవడంతో తిరి అనే సింహం బయటకు వచ్చి అతని పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేసింది. అతను చేతికి తీవ్రంగా ఇంజూర్ అయింది. ఇమీడియట్ గా అక్కడి నుంచి కూడా ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించాము. ఇదంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతుంది. అన్ని సీసీ కెమెరాలు కూడా పర్యవేక్షించాము. ఎవరైనా కేర్లెస్ గా ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనే దానిపై కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాము. దీంట్లో ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టాలు జరగలేదు. ఇమీడియట్ గా ఆ బోల్ట్ తో లూజ్ అయినటువంటి వెంటనే గేట్ లో నుంచి క్యూరేటర్
ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా హుసేన్ అనే క్లీనింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి చేతికి గాయాలయ్యాయి. అతను హాస్పిటల్ తరలించాము. అతని ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అతని ట్రీట్మెంట్ కొనసాగుతుంది అంటూ కూడా డాక్టర్ సునీల్ నెహ్రూ జువాలజికల్ పార్క్ కి చెందినటువంటి క్యూరేటర్ ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. నిత్యం ఈ లయన్స్ ఎన్క్లోజర్ లో చాలా జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. టీమ్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా అవి లోపలికి వెళ్లి అవి నిద్రిస్తున్నటువంటి టైంలోనే ఈ ఎన్క్లోజర్ లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి చెత్త పదార్థాలు, అక్కడ ఉన్నటువంటి వేస్ట్ థింగ్స్ అన్ని కూడా తొలగించి అది క్లీన్ చేసి రావాల్సి ఉంటుంది. మరి ఆ టైంలో సిరి మేల్కొని ఉందా, లేకపోతే పడుకొని ఉందా, లేకపోతే వీరి శబ్దానికి అది లేచి వచ్చి వీరి పైన అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే దానిపై మాత్రం జూ అధికారులు ఇంకా దీనిపైన క్లారిటీగా తెలియజేయలేదు. సునీల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా క్లీనింగ్ అయిపోయి తిరిగి వెళ్తుండగా బోల్ట్ సరిగ్గా పెట్టకపోవడంతో ఆ బోల్ట్ లో నుంచి ఈ సిరి అనే ఆడసింహం బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. అతను చేయబెట్టినటువంటినే అతను చేయిపై దాడి చేసింది అనేది మాత్రమే ప్రాథమికంగా వారికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం స్టేట్మెంట్ రూపంలో నెహ్రూ జువాలజికల్ పార్క్ క్యూరేటర్ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆ జూలో ఏ అంశం జరిగినా అది కేంద్ర పర్యవేక్షణ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ చేర్చాల్సి ఉంటుంది. కాబట్టి క్యూరేటర్ తన బాధ్యతగా జరిగినటువంటి ఇష్యూని మీడియా రూపంలో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఎలాంటి ప్రాణ నష్టాలు అయితే జరగలేదంటూ మాత్రం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ఈ లయన్ ఎన్క్లోజర్ లో చాలా మంది కూడా మద్యం మత్తులో కొందరు సరదా సెల్ఫీల కోసం కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి దుంకి సింహాలతో కొద్దిసేపు టైంపాస్ చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జూ పార్క్ అధికారులు లయన్ ఎన్క్లోజర్ లో ఏ ఒక్క వ్యక్తి లోనికి దూరకుండా పకడ్బందీగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి చాలా ప్రమాదకరమైనటువంటి ఏరియా కాబట్టి ఆ ఏరియాలో ఎవరు కూడా వెళ్ళగీయకుండా అంతా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి చుట్టుముట్టు కూడా కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. క్లీన్ చేయాల్సినటువంటి బాధ్యత అక్కడ క్లీనింగ్ పర్సన్స్ ఉంది కాబట్టి ఈ ఎన్క్లోజర్ క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రమాదం జరిగింది అనేది మాత్రం డాక్టర్ స్టేట్మెంట్ రూపంలో ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.